సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫిట్ సిద్ధు. సో ఈరోజు మనం మాట్లాడబోయే కంటెంట్ మన యాప్స్ వర్కౌట్ గురించి. సో నేనైతే యాప్స్ రొటీన్ అయితే ఫాలో అయినాను. సో యాప్స్ రొటీన్ మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఫ్యాట్ లాస్ జర్నీలో కంప్లీట్గా రొటీన్ ఒక ఫాలో అయినా. సో అది జస్ట్ హోమ్లోనే, నేను ఎక్కువ జిమ్కి వెళ్ళి ఎక్కువ ఏం చేయలేదు. సో నేను మొత్తం అది చేసింది, నేను అక్కడ పర్ఫామ్ చేసింది వితౌట్ ఎక్విప్మెంట్స్. సో అది మీకు హోమ్లో కూడా చేసుకోవచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. యాప్స్ వర్కౌట్ మాత్రం 100% పర్ఫామ్ చేయండి, డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. సో దాంతోపాటు మీ ఫ్యాట్ లాస్ డైట్లో ఉంటే కూడా మీకు 100% రిజల్ట్ ఇంకెక్కువ వస్తాయి. సో నేను చేసే యాప్స్ వర్కౌట్ని మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నేను అప్పర్, మిడిల్, లోయర్, ఆబ్లిక్స్ అన్ని యాప్స్ని టార్గెట్ చేసి వీడియో తీస్తున్నా. సో డెఫినెట్గా చూడండి. సో ఈ పర్ఫామ్ చేయండి రెగ్యులర్గా. ఒక వీక్లో మాత్రం, లేకపోతే మీకు చాలా టైం ఉంటే వీక్లో ట్వైస్ ఆర్ థ్రైస్ చేయండి. బట్ రెగ్యులర్గా ఏం అవసరం లేదు. సో మీరు మరీ ఖాళీగా ఉన్నా అంటే మీరు చేసుకోవచ్చు, మీకు విచ్చలడిగా చేసుకోవచ్చు, మీకు ఆవిడ ఉండడు. సో అట్లా. సో మీరు ఒక పద్ధతిగా పర్ఫామ్ చేయాలన్నట్టు నేను చెప్పేది ఏంటంటే, పద్ధతిగా పర్ఫామ్ చేయండి. స్టార్టింగ్లో వచ్చేస్తున్నాయో, ఈజీగా ఉన్నాయనో, వస్తలేదనో ఆపేయద్దు. సో ఈజీగా ఉన్నా ఆపేయద్దు, ఈజీ ఉంటే అని ఎక్కువ చేసేయద్దు, వస్తలేదని తక్కువ చేయొద్దు. అట్లా. సో అట్లా బ్యాలెన్స్ చేయండి మీరు. సో అట్లా చేస్తే కానీ ఈజీ అవుతుంది. సో కొంచెం కొంచెం వచ్చినా, సో డైలీ 1 మంత్ అయినాక మీరు చాలా ఎక్స్పర్ట్ అయిపోతారు దాంట్లో ఆటోమేటిక్గా. సో ఈ వర్కౌట్స్ పర్ఫార్మ్స్ వస్తలేవు, ఫామ్స్ కట్ చేయండి. నేను చెప్పిన ఫామ్ని మళ్ళీ చూడండి. సో మీకు డెఫినెట్గా కరెక్ట్ ఫామ్ వస్తుంది. సో డెఫినెట్గా కరెక్ట్ ఫామ్ వచ్చినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా మజిల్ ఫీల్ వస్తుంది. సో మీరు మజిల్ ఫీల్ వచ్చేదాకా మాత్రం ఫోకస్ చేయండి దానిపైన. మజిల్ ఫీల్ వచ్చేదాకా వదలకండి. సో మజిల్ ఫీల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు సోర్నెస్ వస్తుంది. సో స్టమక్లో సోర్నెస్ అనేది స్టార్ట్ అయిందంటే కరెక్ట్ మీ యాప్స్కి హిట్ అయినట్టు. సో అట్లా. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అయితే మాత్రం నా ఛానల్ని 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కంటెంట్ నేను తీస్తూనే ఉంటా. సో కొత్త వ్యూవర్స్ ఎవరున్నా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 6 వేరియేషన్స్ ఉంటాయి. సో 6 వేరియేషన్ ఒక్కొక్క మజిల్ వాటికి పడుతుంది. అంటే 2 అప్పర్, లోవర్, ఆబ్లిక్స్. సో మొత్తం 6 ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, ఎగ్జాక్ట్గా పడుతుంది. సో వీడియో వస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి, అండ్ డెఫినెట్గా సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ మనం చేసే వర్కౌట్ ఏంటంటే నీ టచెస్. సో పడుకొని మనం నీ టచెస్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, పడుకున్నాక లెగ్స్ మొత్తానికి రేజ్ చేసినాక 1 2 3 4. ఇది చేసేటప్పుడు ఏంటంటే స్టమక్ కంప్లీట్గా లోపల తీసుకోండి. ఇట్లా లోపల స్క్వీజ్ చేసినాక పైన టచ్ చేసేటప్పుడు కంప్లీట్గా వదిలేయచ్చు. సో నెక్స్ట్ పర్ఫామ్ చేసే వర్కౌట్ ఇన్ అండ్ అవుట్స్. సో లెగ్స్ మీరు నార్మల్గా ఇట్లా కూర్చున్నాక లెగ్స్ కొంచెం పైకి లేపి ఈ లెగ్స్ని లోపల తీసుకొని బయటికి పుష్ చేయాలి. అంతే. 1 2 3 4. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మనది హిప్ రైజెస్ అన్నట్టు. సో మనం మొత్తం కంప్లీట్గా పడుకున్నాక లెగ్ స్ట్రెయిట్ చేస్తాం కదా, లెగ్ స్ట్రెయిట్ చేసి హ్యాండ్స్ కింద పెట్టి మన హిప్ అనేది పైన పుష్ చేయాలి. అంతే. సో నెక్స్ట్ వచ్చేసి మన సైడ్ టో టచెస్. సో మన ఆబ్లిక్స్ టార్గెట్ చేయడానికి ఇది. సో సైడ్ టో టచెస్ అంటారు దీన్ని. సో దీన్ని యాజ్ యూజువల్గా పడుకున్నాక ఇట్లా, సో ఈ హ్యాండ్స్ని ఈ టో కింద టచ్ చేయాలి. సో ఇటు బెండ్ అవ్వాలన్నట్టు. సో 1 2 3 4 5. సో నెక్స్ట్ మన వర్కౌట్ వచ్చేసి ఇది కూడా ఆబ్జెక్ట్స్ టార్గెట్ చేస్తుంది. సో ఏంటంటే ఈ హ్యాండ్ తీసుకెళ్ళి 1 2 3 4 5. సో 1 సైడ్ అయిపోయాక నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసి సేమ్.
లాస్ట్ వర్కౌట్ వచ్చేసి ట్విస్టింగ్ మౌంటైన్ క్లైంబర్స్ అన్నట్టు. సో దీంట్లో ఏంటంటే ఇది కూడా మన లోవర్ ఇంకా ఈ సైడ్ ఆఫ్ బ్లాక్స్కి టార్గెట్ వేస్తుంది. సో ఇదైతే ఎక్స్టెండ్గా పడుతుంది, ఒకసారి చూడండి ఇది. సో యూజువల్గా మౌంటైన్ క్లైంబర్ చేస్తాం కదా, సో ఇట్లా లెగ్స్ పెట్టేసినాక మనం ఈ లెగ్స్ తీసుకెళ్ళి ఇట్లా సైడ్కి బెండ్ చేయాలంతే. 1 2 3. ఈ సైడ్ 10, ఈ సైడ్ 15, లేదా ఈ సైడ్ 15, ఈ సైడ్ 20, 20, 20 చేయండి. సో అన్ని కలిపి 10, 10 చేసి 20 అయినట్టు కాదు. సో ఇట్ సైడ్ 20, ఈ లెగ్ సైడ్ రైట్ లెగ్ 20 అండ్ లెఫ్ట్ లెగ్ 20 చేస్తే అప్పుడు మీకు కంప్లీట్ ఒక సెట్ అయినట్టు. సో ఇలా పర్ఫామ్ చేయండి వర్కౌట్స్ అన్ని, సెట్ అయిపోతాయి అన్ని.